భారతదేశంలోని ప్రాచీన జ్ఞానం నిండిన కథల్లో ఒకటైన పంచతంత్రం నుండి ఒక ఆసక్తికరమైన కథ మా ముందుకు వస్తోంది. కాకి, గుబ్బ పక్షుల మధ్య జరిగిన యుద్ధం గురించి ఈ కథ చెబుతుంది. ఈ కథ మనకు స్నేహం, విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మనం ఈ కథలోకి ప్రవేశిద్దాం. కాకి గుడ్లగూబ కథ. అనగనగా దండక అని ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు మీద చాలా కాకులుండేవి. ఆ కాకుల రాజ్యానికి రాజు పేరు హిమజ. అదే అడవిలో ఇంకొక పెద్ద చెట్టు మీద చాలా గుడ్లగూబలుండేవి. ఆ గుడ్లగూబల రాజ్యానికి రాజు వరుణుడు. ఆ కాకులకి గుడ్లగూబలకి ఎప్పుడూ పడేది కాదు. కాకుల రాజుకి గుడ్లగూబల రాజుకి ప్రతిరోజూ యుద్ధం జరిగేది. ఒకరోజు కాకులన్నీ చెట్టు మీద నిద్రపోయాయి. అదే సమయంలో గుడ్లగూబలన్నీ కలిసి ఆ కాకుల మీదకి యుద్ధానికి వెళ్ళాయి. కానీ కాకులన్నీ మంచి నిద్రలో ఉండడం వల్ల గుడ్లగూబలు వచ్చినట్లు వాటికి తెలియలేదు. అప్పుడు గుడ్లగూబలన్నీ వాటి ముక్కుతో కాకులను పొడిచాయి. అప్పుడు కాకుల రాజు ఇంకొన్ని కాకులు తప్పించుకొని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాయి. కానీ కొన్ని కాకులు మాత్రం ఎక్కడికి కదల్లేక అక్కడే చెట్టు మీద ఉండిపోయాయి. సురక్షిత ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కాకుల రాజు అడవిలో చెట్టు మీద ఉండిపోయిన మిగిలిన కాకుల గురించి ఆలోచించింది. తనతో పాటు వచ్చిన కాకులను పిలిచి, అడవిలో కాకులు ఎలా ఉన్నాయో చూసిరండి అని పంపించింది. అప్పుడు కాకులన్నీ అడవికి వెళ్ళి వాటి పరిస్థితి చూసి వచ్చి కాకుల రాజుకు చెప్పాయి. అయ్యో, ఎంత పని జరిగిపోయింది! నా రాజ్యంలో ఉన్న కాకులన్నిటికీ ఎంత బాధ కలిగింది! మేము నిద్రపోతున్న సమయం చూసి ఆ వరుణుడు మా రాజ్యాన్ని ఇలా చేశాడు. ఆ గుడ్లగూబలను ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని కాకుల రాజు అనుకుంది. తర్వాత మిగిలిన కాకులన్నీ రాజు దగ్గరకు వెళ్ళాయి. చూశారా రాజుగారు, ఆ గుడ్లగూబల రాజు వరుణుడు మన రాజ్యాన్ని ఎలా చేశాడో? మనం నిద్రపోతున్నప్పుడు వచ్చి మనల్ని దెబ్బ కొట్టాడు. మనం కూడా వారి రాజ్యాన్ని అలాగే దెబ్బ కొడదాం అని కాకులన్నీ వాళ్ళ రాజుతో అన్నాయి. చూడండి, ఆ గుడ్లగూబలకు ఉన్నంత బలం మనకి లేదు. వాళ్లతో యుద్ధం చేస్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఎందుకంటే మనకన్నా వాళ్ళ రాజ్యానికి సైన్యం ఎక్కువ. కాబట్టి మనం ఇప్పుడు కొంచెం ఓపికతో ఉండి తర్వాత మంచి సమయం చూసి వాళ్ళని దెబ్బ కొడదాం అని కాకుల రాజు అన్నది. కాకుల రాజుకి ఒక మంత్రి కూడా ఉంది. మంత్రి అంటే రాజుకి చాలా ఇష్టం. రాజు చెప్పిందంతా విని మంత్రి ఇలా అన్నది. రాజా, మనం ఎలాగో వాళ్లతో యుద్ధం చేయలేం. ఎందుకంటే మనకు చాలా బలం తక్కువ. కాబట్టి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని మంత్రి అన్నది. అవునా, ఏమిటది? త్వరగా చెప్పు అని రాజు అడిగింది. అది ఏమిటంటే, నేను వాళ్ళ రాజ్యానికి వెళ్ళి వాళ్లవాడిలాగా ఉంటూ వాళ్ళని నమ్మించి దెబ్బ కొడతాను అని మంత్రికాకి అన్నది. అమ్మో వద్దు, నువ్వలా నటిస్తున్నావని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ మన మీదకి యుద్ధానికి వస్తారు అని మిగిలిన కాకులన్నీ భయపడుతూ అన్నాయి. అలా ఏం జరగదు, మంత్రి చెప్పింది బాగుంది, అలాగే చేద్దాం, మీరు భయపడకండి అని రాజు అన్నది. అయినా మీరు వాళ్ళ రాజ్యంలోకి ఎలా వెళ్తారు? కష్టం కదా అని రాజు మంత్రిని అడిగింది. రాజుగారు, మీరు ఒక కాకిని ఎరుపు రంగు తీసుకొని రమ్మని పంపించండి. ఆ రంగుని
నా ఒళ్ళంతా రాసుకొని వాళ్ళ రాజ్యానికి వెళ్తాను. ఆ తర్వాత అక్కడేం చెయ్యాలో నేను చూసుకుంటాను అని మంత్రికాకి రాజుతో అన్నది. అప్పుడు రాజు ఎరుపు రంగు తీసుకొని రమ్మని ఒక కాకిని పంపించాడు. ఆ కాకి ఎరుపు రంగుని తీసుకొని వచ్చింది. వెంటనే మంత్రికాకి ఆ ఎరుపు రంగుని రాసుకుని గుడ్లగూబ రాజ్యానికి బయలుదేరింది. అప్పుడు గుడ్లగూబలన్నీ కాకిని చూసి చాలా భయపడ్డాయి. మన రాజ్యానికి శత్రువు వచ్చాడు అని గట్టిగా అరిచాయి. ఆ అరుపులకి మంత్రికాకి కొంచెం భయపడింది. కానీ ధైర్యం తెచ్చుకొని ఆ గుడ్లగూబల దగ్గరికి వెళ్ళింది. ఆగండి ఆగండి, ఎందుకలా అరుస్తున్నారు? నేను ఇక్కడ ఎవ్వరినీ ఏమీ చెయ్యను. మీకున్న బలం ముందు నా బలం సరిపోదు. నేను మీ రాజుగారిని కలవడానికొచ్చాను. ముందు మీరు మీ రాజుగారి దగ్గరకు వెళ్ళి మంత్రికాకి వచ్చింది అని చెప్పండి. నేను రాజుగారితో మాట్లాడాలి అని కూడా చెప్పండి అని మంత్రికాకి గుడ్లగూబలతో అన్నది. సరే, ఏం మాట్లాడుతుందో చూద్దాం అని గుడ్లగూబలన్నీ రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన రాజ్యానికి పక్క రాజ్యం మంత్రికాకి వచ్చింది. మీతో ఏదో మాట్లాడతారంట అని రాజుతో చెప్పాయి. అప్పుడు ఆ రాజు నెమ్మదిగా కాకి దగ్గరకు వచ్చింది. ఏమిటి ఇలా వచ్చావు? ఏంటి పని? మీకు మాకు పడదు కదా, ఎందుకొచ్చావు అని అడిగింది. అయ్యా రాజుగారు, మొన్న మీరు మా రాజ్యం మీద యుద్ధం చేశారు కదా, ఆ యుద్ధంలో నాకు కూడా గాయాలయ్యాయి. యుద్ధం చేసి మీరు మీ రాజ్యానికి వెళ్ళిన తర్వాత మేమంతా ఒక దగ్గర కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు మిగిలిన కాకులన్నీ మీ రాజ్యాన్ని ఎలా నాశనం చేయాలి అని మాట్లాడాయి. కానీ నేను మాత్రం వద్దు వద్దు, వాళ్ళకి చాలా బలం ఎక్కువ, వాళ్లతో గొడవ పడితే మన ప్రాణాలు పోతాయి. వాళ్ళ రాజు తెలివైనది, మనం వాళ్లతో యుద్ధం చేసి గెలవలేం అని అన్నాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. అందుకే నా మాట వినలేని వాళ్ళ దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర పనివాడిగా ఉండడమే మంచిది అనిపించింది. వాళ్ళకి కూడా అదే చెప్పి ఇక్కడికొచ్చేశాను. మీరు ఒప్పుకుంటే మీ రాజ్యంలోనే ఏదో ఒక మూల పడి ఉంటాను అని మంత్రికాకి గుడ్లగూబరాజుతో అన్నది. మంత్రికాకి మాటలకు రాజు చాలా ఆనందపడింది. ఎందుకంటే దాన్ని పొగుడుతూ మాట్లాడింది కాబట్టి. తన రాజ్యంలోనే మంత్రికాకిని ఉంచుకుందాం అనుకుంది. కానీ మిగిలిన గుడ్లగూబలు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మహారాజా, మీరు ఆ కాకి మాటలు నమ్మకండి. అది మన శత్రువు. ఇప్పుడు జాలితో మన రాజ్యంలో ఉంచుకుంటే తర్వాత మనకు బాధలు తెచ్చిపెడుతుంది అని అన్నాయి. అయ్యా, నేను అలాంటి దాన్ని కాదు. నేను ఎక్కడైనా నమ్మకంగా ఉంటాను. రాజు దగ్గర నటిస్తే ఇంకేమైనా ఉందా? నా ప్రాణాలే పోతాయి. కాబట్టి నేను అలా చెయ్యను మహారాజా అని మంత్రికాకి అన్నది. అప్పుడు కాకి మాటలకి గుడ్లగూబల రాజు ఇంకా ఆనందపడింది. ఈ మంత్రికాకి నాకు బాగా నచ్చింది. చాలా చక్కగా మాట్లాడుతోంది. ఈ కాకిని మన రాజ్యంలో ఉంచుకుందాం. ఈ ఒక్క మంత్రికాకి మన రాజ్యాన్ని ఏమీ చెయ్యలేదు. మనకున్న బలం ముందు ఈ ఒక్క కాకి సరిపోదు. కాబట్టి మీరు భయపడకండి. హాయిగా మన రాజ్యంలో తిరుగుతూ దొరికింది తింటూ ఆనందంగా ఉండండి అని గుడ్లగూబల రాజు అన్నది. రాజు చెప్పింది కాబట్టి ఇంకా ఏమీ అనలేక గుడ్లగూబలన్నీ సరే అని మంత్రికాకిని వాళ్ళ రాజ్యంలో ఉండడానికి ఒప్పుకున్నాయి. గుడ్లగూబలన్నీ ఒప్పుకున్నందుకు కాకి చాలా ఆనందపడింది. సమయం దొరికినప్పుడల్లా మంత్రికాకి గుడ్లగూబల రాజుని పొగుడుతూ ఆ రాజుకి
చాలా దగ్గరైపోయింది. రాజుకి కూడా కాకి బాగా నచ్చేసింది. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు గుడ్లగూబలన్నీ ఇల్లు కట్టుకొని వాటి ఇళ్లలో తలుపులు వేసుకొని నిద్రపోతాయి. ఇదేమిటి, ఒక్క గుడ్లగూబ కూడా బయట కనిపించలేదు అని కాకి చుట్టూ వెతికింది. ఇక్కడ గుడ్లగూబలు కనిపించలేదు. అప్పుడు వాటి ఇళ్ల దగ్గరకు వెళ్ళి చూసింది. ఓహో, తలుపులు వేసుకొని అన్నీ నిద్రపోతున్నాయా? ఇదే మంచి సమయం. ఇప్పుడు వీళ్ల రాజ్యాన్ని నేననుకున్నట్టుగా నాశనం చేస్తాను అని కాకి వెంటనే ఆకాశంలో ఎగురుకుంటూ ఒక చోటకు వెళ్ళి పేడను తీసుకొచ్చింది. గుడ్లగూబలు బయటికి రాకుండా ఆ పేడను వాటి ఇళ్ళకి రాసింది. తర్వాత మంత్రి మళ్ళీ ఆకాశంలో ఎగురుకుంటూ కాకుల రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అప్పుడు కాకుల రాజు, చాలా మంచి పని చేశావు మంత్రి, నువ్వు చాలా తెలివైన దానివి అని మంత్రి కాకిని పొగిడింది. మహారాజా, ఈ సమయానికి నేను రాసిన పేడంతా ఎండకు ఎండిపోయి ఉంటుంది. అక్కడ గుడ్లగూబల ఇళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. నేనొక్కదాన్నే వాటన్నిటికీ నిప్పు పెట్టలేను. కాబట్టి ఇప్పుడు నాతో పాటు మన కాకులని కూడా అక్కడికి తీసుకుని వెళతాను అని మంత్రికాకి రాజుతో అన్నది. సరే, అలాగే తీసుకొని వెళ్ళు మంత్రి అని కాకుల రాజు అన్నది. అప్పుడు కాకులన్నీ మంత్రితో కలిసి గుడ్లగూబల రాజ్యానికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి నిప్పుని అంటించాయి. అప్పుడే గుడ్లగూబలన్నీ నిద్రలేచాయి. నిప్పుని చూసి, అయ్యో అయ్యో, మా ఇళ్ళన్నీ కాలిపోతున్నాయి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని అరిచాయి. ఇంతలోపు ఇళ్ళన్నీ కాలిపోయాయి. గుడ్లగూబలు కూడా ఆ నిప్పులో కలిసి మాడిపోయాయి. అప్పుడు కాకులన్నీ, హమ్మయ్యా, ఇంక మనకి ఎలాంటి బాధలు లేవు. ఈ అడవిలో మనం ఎక్కడ పడితే అక్కడ హాయిగా తిరగొచ్చు అని అనుకున్నాయి. తర్వాత కాకుల రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మనకి ఇంకా ఎలాంటి కష్టాలు లేవు, పదండి మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని అన్నీ కలిసి అడవిలో ఉన్న రాజ్యానికి వచ్చేశాయి. ఈ కథ మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం స్నేహం మరియు సహకారం వల్ల కలిగే శక్తిని గురించి చెబుతుంది. మీరు ఇంకా ఎక్కువ స్టోరీ వేవ్స్ కథలను ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకుని అనుభవించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లోనే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పోటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.